హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారని చూస్తున్నారా? అవునండి, మేము ఈరోజు ఊరు వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేము. సో ఫస్ట్ టైం మా పిల్లలు ట్రైన్ జర్నీ చేయడము. వాళ్ళకి ట్రైన్ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఎక్కలేదు. సో వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ట్రైన్లో వెళ్తున్నాం అని చెప్పంగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అసలు ఇంటి దగ్గర చెప్పలేదు వాళ్ళకి ట్రైన్ జర్నీ అని, బస్కి వెళ్తున్నామని చెప్పినాము. సో సడన్గా రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళేసరికి వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఇరవైకి ఎప్పుడు ఎక్కలేదు కదా ట్రైన్, ఆ ఎగ్జైట్మెంట్లో తొందరగా వెళ్ళిపోవాలి, ట్రైన్ వస్తుందా అని కూడా చూస్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగానైతే బయలుదేరిపోయాం. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున 5:30కే వెళ్ళాము మేము, భాగ్యనగర్కి వెళ్ళాము. సో ట్రైన్ అయితే వచ్చింది. సో ట్రైన్లో మేము అనుకున్న దానికంటే చాలా రివర్స్ జరిగింది. మా పిల్లలు అయితే చాలా హర్ట్ అయిపోయారు, ఎందుకంటే ట్రైన్ ఫుల్ రష్ ఉందండి, చాలామంది ఉన్నారు, అసలు సీట్లే దొరకలేదు మాకు. సో ఎలాగోలా అడ్జస్ట్ అయి కూర్చున్నాము. మా ఆయన అయితే నిల్చొనే ఉన్నారు, అసలు సీట్లు దొరకలేదు. సో మా పిల్లల ఎగ్జైట్మెంట్ అంతా పూర్తిగా రివర్స్ అయిపోయింది, వాళ్ళు డల్ అయిపోయారు. సో ఎలాగోలా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నాం మేము. చూడండి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లో ఉంటుందండి మా అక్క వాళ్ళ ఇల్లు. ఇదిగో ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. సో మేము వెళ్ళేసరికి తెల్లారిపోయింది. సో మా అక్క వాళ్ళ ఇల్లు చూడండి, బాగుంది కదా. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం, మా అక్క ఏం చేస్తుందో చూద్దాము. ఏం చేస్తుంది మా అక్క చూద్దామా. సో మా అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుందండి, చాలా క్లీన్గా ఉంచుతుంది మా అక్క ఇంటిని. చూడండి, ఇది హాల్. చూడండి, పైన పిల్లల ఫోటోలు ఉన్నాయి, అక్క వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, ఎంత బాగుంది కదా, చాలా నీట్గా ఉంచుకుంటుంది ఇంటిని. సో ఇదైతే హాల్, అది బెడ్రూము, ఇది ఇంకో రూమ్ అనమాట, చిన్న రూము. సో కిచెన్ మా అక్క ఎక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందో మరి, ఇంట్లో లేదు కదా, గుడికి వెళ్ళినట్టుంది. చూడండి ఎంత బాగా సర్ది పెట్టుకుందో కిచెన్. సో వంట చేసేసి ఎక్కడికి వెళ్ళినట్టుంది, లేదు. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది. చూడండి, పూజ రూమ్ ఇక్కడ ఉంది, పూజ చేసుకుందంటే గుడికి వెళ్ళినట్టుంది మా అక్క. ఓకేనండి, మా అక్క అయితే ఇంట్లో లేదు, మా అక్క గుడికి వెళ్ళినట్టుంది. సో మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది సాయంత్రం, వెళ్ళిన రోజు సాయంత్రం అందరం కలిసి ఇట్లా భోజనం చేస్తున్నాం. చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీయో. అక్క వాళ్ళకి 3 పిల్లలు అన్నమాట, 2 అమ్మాయిలు 1 బాబు. సో పిల్లలతోటి ఇల్లంతా కలకలలాడుతుంది కదా. సో తెల్లారి మళ్ళీ మార్నింగ్ మా అక్క మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసింది. సో నేను వడ్డిస్తున్నా, ఇక్కడ చూడండి ఈ పిల్లలకి. గుంట పొంగనాలు చేసింది అక్క, గుంట పొంగనాలను పల్లి చట్నీ చేసింది. సో పొద్దున్నే టిఫిన్ చేస్తున్నాం అందరం. ఈ పిల్లలతోటి సరదాగా ఉంటుందండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు టైమే తెలీదు, చాలా హ్యాపీగా గడిచిపోయింది. చూడండి, చిట్టి పిల్లలు ఎంతమంది ఉన్నారా, అక్క వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ మతి వాళ్ళ పిల్లలు, అందరూ మొత్తం మా పిల్లలతో కలిసి 6 2 5 7 మెంబర్స్ మొత్తం పిల్లలు అందరూ చేరింగ్, ఇల్లంతా గోల అన్నమాట. చాలా హ్యాపీ మా పిల్లలైతే. ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్క వాళ్ళ ఇంటికి, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రావడం. సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసారు అక్క వాళ్ళ ఇంట్లో. సో ఇంతకీ మా అక్కని చూపించలేదు కదా, చూపిస్తాను రండి. ఇదిగో మా అక్క, ఎలా ఉంది, బాగుంది కదా. చూడండి, మేమందరం కలిసి జూ పార్క్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. మేమంతా కలిసి జూ పార్క్ వెళ్ళాము, ఇంకా అక్క పిల్లలు, ఇది అక్క వాళ్ళ ఫ్యామిలీ. బాగుంది కదా, క్యూట్ ఫ్యామిలీ కదా. సో అక్క వాళ్ళ పిల్లలతో సమానంగా నన్ను కూడా చూసుకుంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే అది మా అక్కే. సో మేము జూ పార్క్ వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ మా పిల్లలు దిగిన ఫోటో ఇది మా పిల్లల గ్యాంగ్. చూడండి, మా పిల్లలు అయితే ఎంత బాగున్నారో. వాళ్ళు జూ పార్క్ అంతా చాలా ఎంజాయ్ చేశారండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.